హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి సండే, నవంబర్ 9th అనమాట. టైం 11:46 అయింది. ఇవాళ నేను బిర్యానీ చేసుకుంటున్నాను. దానికోసం చికెన్ తెచ్చుకొని చికెన్ ఫ్రెష్గా కడుక్కొని అన్ని పొళ్ళన్నీ వేసుకున్నాను. అలాగే నిమ్మరసం ఇంకా పెరుగు వేసుకున్నాను. సో ఇవన్నీ మ్యారినేట్ చేసి ఒక 1 hour వదిలేసి అప్పుడు బిర్యానీ స్టార్ట్ చేస్తాను అనమాట. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపు మ్యారినేట్ చేసేసుకున్నాను. ఇది 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే నేను మర్చిపోయింది ఇందాక ఏంటంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి మ్యారినేట్ చేసుకున్నాను. జస్ట్ ఆయిల్ వేసేసి ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసాను. కొంచెం మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. చికెన్ అయ్యేలోపు నేను ఇక్కడ మిల్క్లో పసుపు ఇంకా కారం వేసుకున్నాను కలర్కి బదులు పైన జల్లడానికి. అండ్ కొత్తిమీర కట్ చేసుకున్నాను. నెయ్యి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు. ఇంకా గరం మసాలా అన్నమాట. పైన లేయర్ సెట్ చేసుకున్నాక పైన జల్లేస్తాను. అండ్ అస్సలు మిస్ అవ్వకుండా చికెన్ ఉడికేటప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకో కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి బట్టి చాలా టేస్టీగా వస్తుంది. యాక్చువల్గా అయితే కరివేపాకుతో గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అయిపోయాయి. ఆల్మోస్ట్ దగ్గరికి అయింది. ముక్క కూడా ఉడికింది అనమాట. ఇంకా వాటర్ కూడా ఫుల్ బాయిల్ అయిపోయినాయి. వాటర్లో ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా. కొంచెం వాటర్లో కొద్దిగా సాల్ట్ ఎక్కువ ఉంటేనే మన రైస్లోకి సరిపోతుంది అనమాట. చికెన్లో జస్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. ఇంకా ఇది దగ్గరికి అయిపోయింది. అండ్ రైస్ కూడా ఒక 80% అయితే కుక్ అయింది. ఇంకా దాంట్లోకి వేసేసుకుంటాను. ఫస్ట్ ఒక లేయర్ అయితే స్ప్రెడ్ చేశాను. పైనుంచి కొంచెం గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నేను మిక్స్ చేసుకున్న మిల్క్ ఇంకా పసుపుది కొంచెం ఇట్లా లేయర్ వేసాను అనమాట. లైట్ కలర్ అంతా వస్తుంది. సో ఇంకొక లేయర్ స్ప్రెడ్ చేసుకుంటా. సో నెయ్యి, కొత్తిమీర, ఇంకా గరం మసాలా, కొంచెం మిల్క్, పసుపు కలిపిన మిల్క్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కట్టేసి ఇంకా దమ్ పెట్టేస్తున్నాను. ఎంత లో అయితే అంత లోలో పెట్టేసి ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే అయిపోతుంది.